ఇట్లాగా అర్చక ఈనామని, తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి వాయిద్యగాళ్ళకి సంబంధించినటువంటి ఈనామని, మంగళకి సంబంధించినటువంటి ఈనామని, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దాంట్లో పెట్టారు. వాటికి తోడు వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు ఉండే అన్నిటిని కూడా తీసుకొచ్చి వీళ్ళు ఏవైతే సర్వేలు చేయలేదో అవన్నీ తీసుకొచ్చి యాడ్ చేసి పడేశారు ఇందులో. ఎందుకు చేయలేదు కాబట్టి చేసేదాకా అని వీళ్ళ ఉద్దేశం. మనం మామూలుగా నోట్ల కట్ట లెక్కేయమని మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి, లెక్కేసినా ఓ పక్కన పెడతాం, లెక్కైనవి కొన్ని ఉన్నాయి, ఇది మళ్ళీ లెక్కేద్దామని ఈ పక్కన పెడతాం, అట్లాగా ఈ పక్కన పెట్టేశారు. దాన్ని తర్వాత విషయం తెలుసు తీసేయాలి, 18 కల్లా తీసేయాలి. కానీ ఇది ఆ నిషేధం నుంచి బయటికి తేవడానికి ప్రయత్నించిన వ్యక్తులు తీసిన డబ్బులు వీళ్ళలో ఆశ పుట్టించినాయి. ఇప్పుడు నాది రేపు పొద్దున అమ్ముకోవాలి, తెర చూస్తే ఇక్కడ రిస్ట్రిక్షన్ వచ్చింది. ఎట్లాగా? నేను ఆర్ఐ దగ్గరికి వెళ్ళా, ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్లారు, ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గర తీసుకెళ్ళాడు. సరే ఇది ఎందుకు పెట్టారా అనవసరంగా నిషేధం, ఎవరు పెట్టమన్నాడు ఇది అని గదవాయించేశాడు. గదవాయిని తీసేద్దాంలే రేపు పొద్దున కలవండి, మళ్ళీ మీరు అప్లికేషన్ ఒకటి ఇవ్వండి అన్నారు, అయిపోయింది. ఇక్కడ ఈ ఎంఆర్ఓ లేకపోతే వీళ్ళకి ఏం లెక్క వచ్చింది, వీళ్ళందరికి కలిపి ఏమో ఇదివరకు వీళ్ళకి కొనుక్కున్న టైంలో వచ్చేటప్పటికి అది 1 కోటి రూపాయలు, 10 లక్షలు 5 లక్షలు అది వీళ్ళకి, ఇవాళ అది 1 కోటి రూపాయలు అయింది. ఇవాళ ఈ 1 కోటి రూపాయలు మనం నిషేధం పెట్టడం వల్ల అది అమ్మలేడు. కాబట్టి ఎంత నాకు